క్యూబా పోరాట యోధుడు ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూశారు. క్యూబాను కాస్ట్రో 1976 నుంచి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించారు. ఫిడెల్ కాస్ట్రోకు సంబంధించి మరిన్ని వివరాలను విశ్లేషకులు పాపారావుని అడిగి తెలుసుకుందాం. పాపారావు, చెప్పండి, అమెరికాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఎలాంటి పోరాటం చేశారు? కాస్ట్రో తన ఆరంభ జీవితంలోనే క్యూబా ప్రజల కోసం పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించినటువంటి అతను పేదల పక్షాన్ని నిలబడి క్యూబాలో ఉన్నటువంటి బ్యాటిస్టా అనే నియంత్రణకు వ్యతిరేకంగా క్యూబా ప్రజల విముక్తి కోసం క్యూబా ప్రజల సుఖసంతోషాల కోసం కొత్త సమాజం కావాలని మొదటి నుంచి కలగన్నాడు. ఆ క్రమంలో భాగంగానే అతను మోంకెడా బ్యారెక్స్ అనే దాని మీద అటాక్ తో తన కొద్ది మందిని కూడా తీసుకుని ఒక 100 మంది 170 మందిలో ఆ రోజున అది సైనిక శిబిరం మీద దాడి చేయడం ద్వారా క్యూబాలో విముక్తి పోరాటానికి ప్రజల్ని కదిలించాలనుకున్నాడు. కానీ అది విఫలం కావడంతో కొంతకాలం పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ లీగల్ గా పనిచేయడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మెక్సికో వెళ్లి చెగువేరా వీళ్ళందరినీ అక్కడ జమ చేసుకుని వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఒక పడవలో గ్రాన్మా అనే పడవలో క్యూబా తీరానికి రావటం, అక్కడి నుంచి గెరిల్లా పోరాటం నిర్వహించుకుంటూ అంతిమంగా 1959 జనవరి 1వ తారీఖున ఈ క్యూబాలో హవానా మీదకి వెళ్ళగలగటం, హవానాలో బ్యాటిస్టా దేశం వదిలిపెట్టి పారిపోవటం. ఆ రోజు నుంచి నిన్న మొన్నటి దాకా కూడా క్యూబాని అప్రతిహతంగా క్యూబా ప్రజల ఆదరణ పొందుతూ క్యూబా ప్రజలకు నాయకత్వం వహిస్తూ క్యూబాలో ఒక గొప్ప సమాజాన్ని, ఏ సమాజం అంటే అది ఎవరైనా క్యూబా డాక్టర్లు కానీ క్యూబా అథ్లెట్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ కానీ ఇతర అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు క్యూబా పట్ల అచంచల దీక్షతో గాని క్యూబా పట్ల అచంచల ప్రేమతో గాని వాళ్ళు ఈ రోజుకి వేరే దేశాలు వెళ్తే తక్కువ జీతాలకు కూడా పనిచేస్తా ఎక్కడ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కూడా ఆలోచించకపోవటం ఆ దేశం సాధించినటువంటి గొప్ప విజయం. ఎందుకంటే ప్రలోభాలకు లోని కానీ ఒక మొత్తం ప్రజానీకాన్ని చిన్న దేశంలో కాస్ట్రో తయారు చేయగలిగాడు. సోషలిజానికి ఒక కంచుకోటగా నిలబెట్టాడు. అలాగే ఈ రోజు ఆయన మరణం అనేది ఒక శకం ముగిసింది. వాస్తవానికి ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు క్యూబాయే కాదు మొత్తం లాటిన్ అమెరికాకి ప్రపంచానికి ధ్రువతారగా ఇచ్చినటువంటి ఒక శకం ఈ రోజు ముగిసింది. ఇది ప్రధానంగా ప్రపంచంలో ఎవరైతే ఇతరుల అదుపు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం ఉండకూడదని, ఆధిపత్యాలు వర్గద్వేషాలు ఉండకూడదని కోరుకుంటారు. అలాంటి సమాజాన్ని క్యూబాలో ఆయన నిర్మించి చూశాడు. అది కూడా అమెరికాకి కేవలం 90 మైళ్ల దూరంలో ఉండి నిరంతరం అమెరికా ఒత్తిళ్లను, అమెరికా దాడులను, అమెరికా కుట్రలను ఎదుర్కొంటా సుమారుగా 635 సార్లు తన మీద అమెరికా చేసినటువంటి హత్యా ప్రయత్నాలన్నింటినీ అధిగమించి క్యూబా ప్రజల నేతృత్వం వహించిన మహామేధావి, మహామానవతావాది, గొప్ప నాయకుడు కాస్ట్రో. పాపారావు గారు, కమ్యూనిస్ట్ ఉద్యమంలో కాస్ట్రో పాత్ర ఎలాంటిది? కమ్యూనిస్ట్ ఉద్యమం వాస్తవానికి 1959లో ఆయన అధికారంలోకి వచ్చిన రోజు ఆయన కమ్యూనిస్ట్ కాదు కాస్ట్రో. కానీ అనతి కాలంలోనే ఆయన అమెరికా ఒత్తిళ్లు చూసిన తర్వాత, అమెరికా తీరును చూసిన తర్వాత సామ్రాజ్యవాద దేశమైన అమెరికాని పోరాడాలంటే కమ్యూనిజం మాత్రమే సరైన పంథాన్ని ఎంచుకుని 1961లో 2 సంవత్సరాల తర్వాత ఆయన తన పార్టీని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీగా ప్రకటించుకున్నాడు. సోవియట్ అనుకూలమైన విధానాన్ని తీసుకోవడం ద్వారా నాటి నుంచి సోవియట్ యూనియన్ తో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ విధంగా ఒక కమ్యూనిస్ట్ కాని వ్యక్తిని కూడా అది కమ్యూనిజంగా మార్చిందనేది వాస్తవం. అమెరికా చేసిన ప్రపంచంలో చేసినటువంటి పనుల తీరు. ఆ క్రమంలోనే ఆయన 1991 పతనం తర్వాత కూడా సోషలిజాన్ని దిక్సూచిగా చేసుకునే ఆ తర్వాత రష్యాతో ఎక్కువగా వ్యాపారాలు ఉన్నటువంటి తన దేశాన్ని రష్యా పత్రంతో తనకు కూడా తీవ్రమైనటువంటి దెబ్బ తగలటంతో చెరుకు ఎగుమతులకి, పంచదార ఎగుమతులకి మొత్తంగా స్వావలంబన దిశగా క్యూబాను నడిపించి ఈ రోజు ప్రపంచ ఆరోగ్య రంగంలో అంటే లైఫ్ స్పాన్ అంటే ఆయు ప్రమాణాల విషయంలో ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశాలను కూడా మించిన ఆయు ప్రమాణాన్ని సాధించగలిగింది. అతి పేద దేశంగా ఉంటా కూడా రెండో పక్కన విద్యారంగంలో కూడా సాధించినటువంటి పురోగతి ఈ రోజు ప్రపంచానికి మార్గదర్శకున్న ఐక్యరాజ్య సమితిలోని సంస్థలు లాంటి ఎదుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే క్యూబాను ఒక నమూనాగా, క్యూబాను ఒక గొప్ప సమాజంగా చెందినటువంటి గొప్ప నాయకుడు. అంటే అమెరికా పెట్టినటువంటి శాంక్షన్స్ ఏదైతే దిగ్బంధాలు అన్నింటినీ కూడా తట్టుకొని క్యూబా స్వావలంబనతో అనేక గొప్ప విజయాలను సాధించింది ఖచ్చితం. ధన్యవాదాలు పాపారావు.